Excuse me, madam. Huh? Anything else? One more repeat. Okay, madam. Excuse me, madam. Your order. Thank you. హలో, నీకు అసలు టైం సెన్స్ లేదా? నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఎంత టెన్షన్ పడుతున్నా నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది శ్రావ్య? మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఎన్నిసార్లు అని ఆపగలను? నువ్వు ఎప్పుడు జాబ్ తెచ్చుకుంటావు? ఈయనెవరు కమల్? ఆయన సంగతి పక్కన పెట్టు, నువ్వు చెప్పు. అసలు ఏం చెప్పాలి? మా అమ్మ ఏమో పెళ్ళి అని తినేస్తుంది, నువ్వేమో ఇలా బేవస్లా తిరుగుతున్నావు. అసలు నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా, లేదా టైం పాస్ చేస్తున్నావా? హలో మేడం, కొంచెం కూల్ అవ్వు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు తెలుసా? ఇంటర్వ్యూ నుంచి వస్తున్నా. జస్ట్ ఒక రౌండ్లో మిస్ అయిపోయాను. ఏం కాదులే, ఈ వారంలో చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఏదో ఒకటి కొట్టి మీ నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకుంటా చూడు. ఏడ్చావులే, 2 years నుంచి ఇదే బిల్డప్ డైలాగులు చెప్తున్నావు. మా ఆఫీస్లో నేను టీం లీడ్ కూడా అయ్యాను, నీకేమో ఇంకా జాబే రాలేదు. పోనీ మా ఆఫీస్లో చూస్తానంటే నో చెప్తావు. ఏంటో ఏం చెప్పినా తలూపుతున్నావు. మీ నాన్నగారు నిన్ను ఎంత కష్టపడి చదివించుంటారు. నువ్వేదో ఒక జాబ్ చేస్తే ఆయన కష్టానికి విలువ ఉంటుంది, ఆయనకు కూడా గర్వంగా ఉంటుంది కదా. అవునమ్మా. ఇంతకీ ఈయనెవరు? అది ఆయన విషయం పక్కన పెట్టు, నువ్వు ముందు చెప్పు. చెప్పు అంటే ఏం చెప్పాలి కమల్? నువ్వేమో ఇలా ఖాళీగా ఉంటున్నావు, మా ఇంట్లో ఏమో సంబంధాలు చూస్తున్నారు. ఇంకా నీ ఇష్టం ఆ తర్వాత. అబ్బా శ్రావ్య, నేను చూసుకుంటా కదా, నీకెందుకు? తొక్క చూసుకుంటావు. నువ్వు ఇంతవరకు జాబే చూసుకోలేదు, నన్ను చూసుకుంటావా? మీరెందుకు నవ్వుతున్నారు? ఎవరు కమలీనా? అది ఇందాక నుంచి నువ్వు పొగుడుతున్నావు కదా, మీ నాన్న కష్టం మీ నాన్నగారం అని. ఆ నాన్న నేనే. హా? అడ్డగడ్డలకి ఎలా ఊళ్ళిర్చుకున్నాడు చూడు. ఏయ్, బాగుపడవా? ఎంతసేపు టీవీ చూడటం, ఊరి మీద తిరగడం అని. ఏదైనా ఉద్యోగం చూసుకుందామని ఏమీ లేదు, బేవర్సేదం అని. ఏంటమ్మా, నేనేమైనా కలెక్టర్ కొడుకునా? జాబు అనగానే ఇలా రావడానికి చేసిన పేపర్ పైనకి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఏ మనిషి ఆడ. ఏంట్రా ఇది? నారాయణ, బేబక్క, నీ కొడుకేం చేస్తున్నాడు? అది ఏం చెప్పాలి, నిన్నే అడుగుతుంది. అదే జాబ్కి ట్రై చేస్తున్నాడమ్మా. నాకు టైం అయింది, వెళ్తాను. ప్రతి ఓళ్ళకి చెప్పలేసి వస్తున్నాను. ఈ కరెంటు బిల్లు కూడా నేనే కట్టాలా? సర్లే. మీ నాన్న బండిలో పెట్రోల్ పోయిందా? పోలేదు, నేనే తీసాను. గుడ్ మార్నింగ్. మళ్ళీ చేస్తాను. ఆడేడి? ఆడా వాళ్ళ నాన్నతో బయటికి వెళ్ళాడు. ఏమైందిరా ముఖం అలా పెట్టావు? గర్ల్ ఫ్రెండ్ బయటికి తీసుకెళ్ళాలి, డబ్బులేం లేవు, అదే ఆలోచిస్తున్నా. మన ఫ్రెండ్ సర్కిల్లో ట్రై చేయి. డబ్బులు ఇచ్చి 2 టీలు తీసుకురారా. వద్దులే, జోబులో రూపాయి లేదు కానీ సలహాలు ఇస్తాడు. లోన్ యాప్లో తీద్దాం. మనకేం ఉద్యోగాలు ఉన్నాయి, మనకెవడు లోన్ ఇస్తాడు? ఉద్యోగాలు అక్కర్లేదురా, మన ముఖం, పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్ ఇవి ఉంటే లోన్ వచ్చేద్ది. లోన్ వచ్చేద్దా? వస్తుంది. మన నాన్నముఖం అయితే 8,000 వేసాను. ఎలా అప్లై చేయాలరా? ఈ మాత్రం దానికి అలారం ఎందుకురా? సన్నా సెలవు ఉండి నీకు అలా కాదు.
ఇప్పుడు తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాలను వాడతావా దరిద్రపు చెప్పులు? కొత్తవి కొనుక్కోవచ్చు కదా. కొత్త చెప్పులు కొనాలంటే 1000 రూపాయలు అవుద్ది. దాని బదులు ఇంట్లోకి బియ్యం బస్తా వస్తుంది. ఏంటో ఈ మనిషి మారడు ఇంకా. బాగా ఆకలిస్తుందిరా, వెళ్ళి టిఫిన్ చేద్దాం పదా. ఎక్కడ? అదిగో రోడ్డు చివరి బండి మీద. చిచ్చి, అలా రోడ్ల మీద తిన్న నేను. ఏ అరే 20-30 వేలు జాబులు వస్తున్నా నేను చేయట్లేదు, ఎందుకో తెలుసా? ఒక హై లెవెల్లో బతకాలని. రోడ్డు మీద బతుకులు నేను బతకను. అవును మరి, వీళ్ళ తాత పెద్ద జమీందారు, వీళ్ళ నాన్న పెద్ద సుబేదారు. రోడ్డు మీద తిండంట. నువ్వు తినపోతే మానే, మేం తింటాం. తినుకోండి, మీ బతుకులు ఇంతేలే రోడ్ల పైనే. చూడరాయుడు ఎరా తింటావా? బాబాయ్, నెలకి ఎంత వస్తుంది ఏంటి? 80,000. 80,000. కొంతమంది నెలకు 30,000 సంపాదిస్తేనే జమీందారు ఫ్యామిలీలో ఫీల్ అయిపోతారు. 80,000 వస్తుంది, నువ్వేమైపోవాలో. ఫోర్ అటు వెళ్తా అవుట్ అని చెప్పాను కదా. 4 అని చెప్పాను నేను. ఎప్పుడు చెప్పావు? నేను చెప్పావు కదా అటు వెళ్తా అవుట్ అని. హే 4 రా. హే 4 మళ్ళీ బాలే. ఒరే, మీరు క్రికెట్ ఆడితే నీట్గా ఆడండి రా, ఇలా కెచ్చాలు ఆడకండి అన్న. మనం చెప్పావు ఒకటి వెళ్తా అవుట్ అని. హే ఏం క్రికెట్ రా, రోజుకో రూల్స్ పెడుతున్నారు. బాగా నాటకాలు ఎక్కువైపోయాయి. చూడు, ఇప్పుడు నీకు బొమ్మరా యాకర్ లాగేస్తాను. చూసాను చాలా. అయ్యో అవుట్. హే జరిపిశారా? ఈడు మారడు ఇంకా. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, ఏదైనా జాబ్ చేయొచ్చు కదా. ఆల్రెడీ ట్రయల్స్లోనే ఉన్నాను కదా. పోనీ మా ఆఫీస్లో జాబ్ ఆఫర్ ఉంది, చేస్తావా? ఈ 20,000 30,000కి నేను జాబ్ చేయలేను. ఏదైనా కొడితే పెద్దగానే కొట్టాలా? నా మాట ఎప్పుడు విన్నావులే. శ్రావ్య, ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, తినరా. వస్తున్నానులే. అమ్మ ఈరోజు టిఫిన్ ఏంటి? ఉప్మా. అమ్మ రోజు ఉప్మానే చేస్తావేంటి? ఇంకేదైనా చేయొచ్చు కదా. అబ్బా, ఈ రోజుకి అదే వండానురా, తినరా. ఏంటమ్మా ఎప్పుడు ఉప్మానే చేస్తావు? ఉప్మా తప్ప వేరే టిఫిన్లే లేవా? అయినా ఉప్మా తప్ప ఇంక వేరే టిఫినే రాదనుకుంటా నీకు. రేయ్, నా చిన్నప్పుడు గింజాలను తిని బతికాం మేము. నీకు ఇప్పుడు ఉప్మా అన్న దొరుకుతుంది, సంతోషించు. పని పాట లేదు కానీ ఏదో తిండిలో రకాలు అడుగుతున్నాడు, రకాలు. 1970 మాటలు మాట్లాడకు. ఇది 2025. ఎక్కడికి రా. మాట్లాడితే ఆ రోజుల్లో ఈ రోజుల్లో అంటుంటావు. ఈ రోజుల్లో పిజ్జాలు బర్గర్లు ఉంటాయి, గంజన్నం ఉప్మాలు కాదు. పని సంపాదించే జ్ఞానం లేదు కానీ తిండి జ్ఞానం బాగానే ఉంది. మూసుకొని తినరా. వీడి మొఖాన్ని పిజ్జాలు బర్గర్లు అంట. ఏంట్రా ఈ దోమలు? మీ నాన్న చెప్పి మందు కొట్టేసి మనచ్చు కదా. ఇంతకీ జాబ్ మ్యాటర్ ఏమైందిరా? ఏముంది 20,000 ఎత్తానన్నాడు, నాకు వద్దన్నాను. ఏం సార్, మీ మేనమామని గూగుల్లో పనిచేస్తున్నాడేటి, నెలకు 1,00,000 2 లక్షలు జీతం ఇవ్వడానికి. మన మొక్కలకి 20,000 ఇవ్వడం ఎక్కువ. వస్తాలే. రే వెళ్ళండి రా, వెళ్ళి చదువుకోండి, వెళ్ళండి. అవును, చదువుకోకపోతే ఇల్లే తయారవుతారు. నూడిల్స్ షాప్ ఉంది కాబట్టి నీకు అలా జరుగుతుందిలే. అమ్మా ఒక 500 ఉంటే సినిమాకి వెళ్తాను. రే, నా దగ్గర 500 ఎక్కడిరా? రేయ్, సినిమాకి 500? అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? ఆ రోజుల్లో 500 తోటి మొత్తం ఇల్లు అంతా సరిపడక సరుకులు చేయరా. అలాంటిది ఒక్క సినిమాకి 500? రేయ్, అడుగుతుండే మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలా? మాట్లాడితే 1970 మాటలు మాట్లాడతావు. ఇది 2025. మా కాలంలో అలాగా ఇలాగా. ఈ కాలంకి వచ్చి చూడు, తెలుస్తుంది ఏంటో. రేయ్, మాట్లాడితే ఏంటి 1987 70 తక్కువ చేసి మాట్లాడతావు? అసలు ఆ రోజుల్లో మేము ఎంత కష్టపడ్డామో తెలుసా? ఈ రోజు నేను చదివించడానికి ఎంత కష్టపడుతున్నావో తెలుసా నీకు? ఏంటి నాన్న నీ బాధలు? 2025 ఎలా ఉందో ఒకసారి బయటకు వచ్చి చూడు. ఈ జనరేషన్లో ఉద్యోగాలు అంత ఈజీ కాదు. మీ కాలంలో ఒక ఉద్యోగానికి 30 మంది ఉండేవారు. మరి ఈ కాలంలో ఒక ఉద్యోగానికి 30,000 మంది నుంచి 3 లక్షల మంది ఉన్నారు. అలా ఉన్నాయి మా బాధలు. రేయ్, ఆ రోజుల్లో ఇంత చదువుకోలేదురా. అయినా ఇంత డబ్బు ఖర్చు పెట్టి మిమ్మల్ని చదివిస్తే ఉద్యోగం లేకపోతే ఎలాగా? నీకు చేతకాక కాలం మీద తోసేతనా? ఏంటి తెలుసు నీకు? ఒకసారి బయటకు వచ్చి చూడు, మా కష్టాలు బాధలు ఎలా ఉంటాయో. ఎవడెవడో కాలు పట్టుకోవాలి. హే,
ఏంట్రా కష్టాలు ఆ? ఏంటా? సరే అయితే ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు, అప్పుడు అర్థం అవుద్ది. ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు. సరే అయితే ఉంటా, నీతో పాటు తిరుగుతా. నేను రెడీ. సరే అయితే ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు. నేను రెడీ. ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు. నేను రెడీ. అందుకే నాతో తిప్పుకుంటున్నా. నువ్వు ఎప్పుడు జాబ్ తెచ్చుకుంటావు? ఆల్రెడీ ట్రయల్స్లోనే ఉన్నాను కదా. అసలు నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? మా కాలంలో ఇలాంటి ప్రేమ లేదురా. ఇది 2025. మా కాలంలో అలాగా ఇలాగా ఈ కాలంకి వచ్చి చూడు, తెలుస్తుంది ఏంటో. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇంటర్వ్యూ నుంచి వస్తున్నా. ఒరే 5 ఎంతరా? లెక్కెట్టుకు తెల్లారిపోద్ది. జస్ట్ ఒక రౌండ్లో మిస్ అయిపోయాను. రా పోయిందే. ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు, అప్పుడు అర్థం అవుద్ది. సరే అయితే ఉంటా.